50,000కు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చివరి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఆయన శుక్రవారం పరిశీలించారు. మండలంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగుస్తుందని, రేపు నామినేషన్ల పరిశీలన, ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా డబ్బు, మద్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహిస్తాయని, ఎవరైనా 50,000కు మించి తరలిస్తూ పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలంలో 3వ దశలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్స్ గత 3 రోజులుగా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు. రద్దీ ఎట్లా ఉంది అని పరిశీలించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. రద్దీ కూడా క్రమ పద్ధతిలో ఇక్కడ నామినేషన్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సిస్టమ్ అంతా కూడా కొంచెము ఒక ఆర్డర్ ప్రకారం ఒక సీరియల్గా ఉండడం వల్ల ప్రజలకి ఇక్కడ పోవట్లేదు, అంటే ఇబ్బందికరంగా పరిస్థితులు అలాంటివి ఏమీ లేవు. నిన్న కొంచెం రష్ ఉంది, అది కూడా లాస్ట్ మినిట్లో 4 గంటలకు ఎక్కువ మంది రావడం వల్ల ఒక కౌంటర్లో కొంచెం లేట్గా వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరిగింది. అదర్వైజ్ ఇంకా వేరే ఇష్యూస్ ఏమీ లేవు. ప్రజలకు విజ్ఞప్తి ఏమిటి అని అంటే, ఎట్లయితే నామినేషన్స్ ప్రశాంతంగా జరిగినాయో అదేవిధంగా ఎన్నికలు కూడా అత్యంత ప్రశాంతపూరితమైన వాతావరణంలో 14వ తారీఖు నాడు ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి 1 గంట మధ్యలో నా ఎన్నికలు కూడా అంత సజావుగా జరగాలి వెల్దుర్తి మండలంలో అని ప్రజలకు నేను 17వ తారీఖు నాడు, ఇది 3వ ఫేజ్ ఉంది కాబట్టి 17వ తారీఖు నాడు అత్యంత ప్రశాంతపూరితమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా గమనించాల్సింది ఏమిటి అని అంటే, ఫ్లయింగ్ స్పాట్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. ప్రజలకి తెలియక పాపం వాళ్ళు ఇతర అవసరాల కోసం దీనికోసం డబ్బును క్యారీ చేస్తూ ఉన్నారు. అట్లా డబ్బు క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ కనుక చెకింగ్లో కనుక డబ్బు దొరికినట్టయితే 50,000 కంటే ఎక్కువ అమౌంట్ దొరికినట్టయితే వాళ్ళు సీజ్ చేస్తారు. ఆ అవకాశం ఉంది కాబట్టి ప్రజలు విత్ ప్రూఫ్స్ తోటి ఒకవేళ డబ్బు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నట్టయితే సరియైన ప్రూఫ్స్ తోటి ఆ డబ్బు ఎక్కడ తీసుకుపోతున్నారు, ఎక్కడ డ్రా చేశారు, ఇట్లాంటి వ్యవహారాలతోటి డబ్బును క్యారీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ఖర్చు కోసం డబ్బును క్యారీ చేయకూడదు. డబ్బులు పంచడం కానీ లేదా కానుకలు పంచడం కానీ లేదా బలవంతంగా విత్డ్రాల్ చేయించడం కానీ నేరాలుగా పరిగణింపబడతాయి. ఇది దయచేసి ప్రజలందరూ గమనించాలని కోరుతాను.